బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంలకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు పురుషార్థంకు బేహద్ ఆకారి బాప్ ఇస్తున్నటువంటి సందేశం. ఇక్కడ ఒక పదం ఉంది, విధి. ఈ పదాన్ని ఆచరణలో పెట్టుకుంటే సిద్ధి స్వరూపులుగా అవుతారు. ఈ యొక్క విధి అనేటువంటి సంకల్పం, మాట మరియు కర్మ, ఈ మూడిటికి సంబంధించింది. అదే పదం ఏకాగ్రత. అనగా ఏకాగ్రత అనేటువంటి మాటను సదా స్మృతిలో ఉంచుకుంటే మీ సంకల్పము, మాట, కర్మ మొత్తం కూడా సిద్ధిస్తూ ఉంటాయి. ఆ సంకల్పంలోనూ సిద్ధి కలిగిపోతూ ఉంటుంది. ఏకాగ్రత లోపమే. ఏకాగ్రత తక్కువగా ఉండటం వల్ల మనసులో అలజడి ఉత్పన్నమవుతుంది. ఎక్కడ ఏకాగ్రత ఉంటుందో అక్కడ సహజంగానే ఏకీరస స్థితి అనేది ఉంటుంది. ఎక్కడ ఏకాగ్రత ఉంటుందో అక్కడ సంకల్పము, మాట మరియు కర్మలోని వ్యర్థత్వం అంతమై సమర్థత్వం వచ్చేస్తుంది. సమర్థత ఉన్న కారణంగా ప్రతి విషయంలో సిద్ధి లభిస్తుంది. ఏకాగ్రత అంటే ఒక శ్రేష్టమైన సంకల్పం, ఎల్లప్పుడూ స్థితిని పొందేది. ఆ ఒక్క బీజరూపి సంకల్పంలోనే మొత్తం వృక్షరూప విస్తారం అంతా సమాహితమై ఉంటుంది. ఏకాగ్రతను పెంచుకుంటే అన్ని రకాల అలజడులు, చంచలత పూర్తిగా సమసిపోతుంది అని అంటూ ఉన్నారు ఆకారి బాప్. కాబట్టి ఇప్పుడు మీ పురుషార్థము ముందుకి పెరగాలి అంటే బేహద్ బాప్ యొక్క స్థితిని ధారణ చెయ్యాలి. బాప్ యొక్క ఆకారి రూపాన్ని ధారణ చెయ్యాలి. బాపును ముందుంచుకొని బాపు యొక్క పూర్తిగా స్థితిని తయారు చేసుకోవాలి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్